అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ. ఏపీ టెట్‌కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మీకోసం సిద్ధంగా ఉందండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోనే 2 రోజుల క్రితం ఏపీ మెగా డిఎస్సిపై సమగ్ర విశ్లేషణ అన్న వీడియోలో టెట్ పెట్టవలసిన ఆవశ్యకత గురించి ప్రస్తావించామండి. ఒకసారి టెట్‌కు సంబంధించిన ఆ విషయాన్ని పరిశీలిస్తే అక్టోబర్ 2024లో జరిగిన టెట్‌లో దాదాపుగా 2 లక్షల మంది అభ్యర్థులు క్వాలిఫై కాలేదు. సీఎం గారు ప్రతి ఒక్క అభ్యర్థికి డిఎస్సి రాసే అవకాశం కల్పిస్తామన్నారు. ఆల్రెడీ టెట్ నిర్వహించాం కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. మరొక టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుండి లక్షలాది వినతులు అందుతున్నట్లు విద్యాశాఖ వర్గాల నుండి సమాచారం ఉందండి. అయితే ఎన్ఈపీ 2020 ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలి. పోయిన టెట్ అక్టోబర్ 2024లో నిర్వహించారు కాబట్టి 6 నెలలు పూర్తయింది. ఇప్పుడు టెట్ పెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. నిన్నటి రోజున ఏపీ టెట్ మరియు డిఎస్సి గురించి విద్యాశాఖలో సుదీర్ఘ చర్చలు జరిగాయండి. 2023-25 విద్యార్థుల కోసం టెట్ పెట్టాలని ప్రాథమిక ప్రతిపాదనలు సఫలమయ్యాయి. కంగ్రాచులేషన్స్ అండి. మరొక టెట్ ఉండబోతోంది. డిఎడ్, బిఎడ్ కళాశాలల విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయ వివాదాలు లేకుండా ఒకేసారి టెట్, డిఎస్సి తేదీలు ప్రకటించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ అయ్యే సమయానికి టెట్ నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా ఆదేశాలు జారీ చేయనున్న విద్యాశాఖ నుండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ది డిఎస్సి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.